హైవ్యూస్ క్రైసిస్లో కూడా ఆపర్చునిటీ వెతుక్కోవాలనేది నా సిద్ధాంతం. చంద్రబాబు ఫాలో అయ్యేది కూడా అది. ఈరోజు నిజంగా నాకు ఓపిక లేదు, బట్ లక్కీలీ ఈవినింగ్ కొంచెం ఓపిక వచ్చింది. అయితే వీడియోస్ ఇవ్వాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయి. అంటే నాకు ఒకటి అనిపించింది, చాలామంది చాలా రోజులుగా 1 to 2 minutes మధ్య ఉండేలాగా వీడియోస్ ఇవ్వండి అంటారు. సో ఈ వీడియో ట్రై చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఇతనికి సంబంధించి నేను పలుమార్లు గతంలో చెప్పింది ఒకే ఒకటి. ఈవెన్ ఇతను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ పరామర్శ అయినా బాధాకర సంఘటనలైనా అతను నవ్వుతూ ఉంటే విమర్శించిన తర్వాత నేను క్రాస్ సెక్స్ ఒకరోజు వీడియో ఇచ్చాను. కొంతమంది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉంటాయా, వాళ్ళు నోరు విప్పితే చాలు నవ్వుతున్న స్మైల్ వచ్చింది, అలా జగన్మోహన్ రెడ్డి కూడా అలా మన దేశంలో కొంతమంది ఉన్నారా అని చెప్పేసి అన్నాను. కింద కొంతమంది కామెంట్లు పెట్టారు. భలే వాళ్ళని చంద్రబాబుని అసెంబ్లీలో తిట్టేటప్పుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ విమర్శించేటప్పుడు కావచ్చు, అస్సలు నవ్వు ఫీలింగ్ ఆయన మొక్కలు కనపడదు, ఘోరంగా ఫేస్ చాలా సీరియస్గానే ఉంటాడు. బట్ పరామర్శకు వెళ్ళినప్పుడు వాంటెడ్గా నవ్వుతాడండి. అది చావు అయినా ప్రమాదమైన ఏదైనా కావాలంటే మీరు మరలా రీచెక్ చేయండి అన్నారు. ఈరోజు మరలా మురళీ నాయక్ మన అమర జవాన్ వీరుడు అతని ఇంటికి వెళ్ళి ఇతను పరామర్శ పేరుతో ఎంత చిల్లర రాజకీయం, గలీజ్ రాజకీయం, శవరాజకీయం చేశాడంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సైకోలా, జగన్ సైకోలా మీరే చెప్పండి. చాలా ప్రాక్టికల్గా మాట్లాడతా. స్పైడర్ సినిమాలో సూర్య వచ్చేసి చుట్టుపక్కల ఏడుస్తుంటే నవ్వుతూ ఉంటాడు, వాడు సైకోనే. మరి ఇక్కడ పరామర్శ పేరుతో జగనాడు ఉంటే సీఎం అనేది వాళ్ళు సైకోలా. పరామర్శ పేరుతో ఆడకు వెళ్ళి గతంలో సైనికులు ఎవరైనా మరణిస్తే ఇప్పుడు ప్రభుత్వం ఎంత మొత్తం అయితే ఇచ్చిందో అంతమంది ఇచ్చేవాళ్ళు కాదు, మేము పాలనలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మేము ఎక్కువ మొత్తం ప్రకటించాము, ఇప్పుడు దానిని కూటమి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తున్న సంతోషమని, అదంతా మేము స్టార్ట్ చేసిందిరా బాబు అని చెప్పి బడాయి చెప్పుకొని మరలా అక్కడ కూడా శవరాజకీయం చేసి చుట్టుపక్కల వచ్చి సీఎం అనిపించుకొని మరలా ఈ మనిషి ఏం చేశాడు, 25 లక్షల రూపాయలు ఈయన జేబులో కాదు పార్టీ తరఫున ఇస్తామని చెప్పాడు. అంటే ఇవాళ ఇస్తామని అన్నాడు. విజయవాడ వరద బదిలీ 1 కోటి రూపాయలు ఇస్తామన్నాడు. ఇచ్చాడా అంటే ఇవాళ ఆ ప్యాకెట్లు ఈ ప్యాకెట్లు పంచి అయిపోయిన 1 కోటి రూపాయలు అన్నాడు. ఇక్కడ మరి ఆ కుటుంబానికి ఇస్తారా లేదనేది ఇక వాళ్ళే చెప్పాలి. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. మరలా చెప్తున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి చేసేదాన్ని శవరాజకీయమనాలా ఏమనాలి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చుట్టూతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సైకోలా లేకపోతే ఎవరు అసలు? అరే వెళ్ళింది పరామర్శకు రా బాబు, అక్కడ కూడా ఇంత ఘోరమేంటారు నాయన. మరలి జగన్మోహన్ రెడ్డి అంటాడు మీడియా ముందుకు వచ్చి మురళీ కంట అండగా ఉంటాడంట. మురళి కుటుంబానికి కాదు, మురళీకి అండగా అంట. ఆ స్క్రిప్ట్ అన్న ఇవ్వండి, ఆ స్క్రిప్ట్ అన్న చూసి చదివేలా చేయండి, లేదా ఈ జగన్మోహన్ రెడ్డికి దూరంగా అయితే జరగండి. నిజంగా చెప్తే సిగ్గేస్తుంది, చీ అనిపిస్తుంది. అసలు పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం.